హాయ్ గైస్, వచ్చేయండి నా వీడియోలకైతే వచ్చేయండి. సో నా ఫస్ట్ డే ఇన్ షిరిడి అయితే మీరందరూ చూసారని హోప్ చేస్తున్నా. సో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అని చెప్పేసి. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా డే 2 ఇన్ షిరిడి అన్నమాట. సో ఇక్కడ నేను ఇంట్రో ఇస్తున్నా. సో ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్తున్నా, మీరు అందరూ చూసి మీకు అర్థమవుతుంది. ఇది మేము రూమ్స్ తీసుకున్నాం కదా, రూమ్స్ తీసుకున్న దగ్గర వ్యూ అన్నమాట. లైవ్ సాయిబాబా దర్శనం 24 hours మేము చూస్తూనే ఉంటాము. మేమైతే స్టార్ట్ అయిపోయాం గాయస్. మేమైతే ఒక ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం. మేమైతే ఒక ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం. అది ఏంటి, ఆ ప్యాకేజ్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే వీడియో అంతా చూడండి. దిస్ ఈజ్ మై డే 2 ఇన్ షిరిడి. సో దారిలో ఏమైనా టిఫిన్ చేసేసి, ఫుల్ ఆకలిగా ఉంది, దారిలో ఏమైనా టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఫస్ట్ అయితే శని సింగనాపూర్ వెళ్తాం. ఆ తర్వాత ఏంటనేది బ్లాగ్ చూడండి. అండ్ మా కార్ డ్రైవర్ అయితే ఇక్కడ బాగుంటదని చెప్పేసి ఇక్కడ ఆపారు తినడానికి. స్ట్రాబెర్రీ ప్యూర్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. చాలా రష్ ఉంది కదా రెస్టారెంట్. అది ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ. మేము శని సింగనాపూర్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మేము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఎంట్రన్స్ కి కొంచెం వాక్ చేయాలన్నమాట. మన కార్స్ అక్కడ దాకా ఎలో చేయరు, అక్కడెక్కడో ఆపేస్తారు. అక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ రావాలి. సో మేమందరం వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. నాకైతే ఈ తిలకం అంటే పిచ్చి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇది కంపల్సరీ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా నేను ఇది పెట్టించుకుంటాను. మా మమ్మీ అంటుంది, సరే మరి పెట్టించుకున్నావు కదా డబ్బులు ఇచ్చేసి వచ్చాయంటే, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తాను. పాపం మా అంకుల్ ఫ్రీగా పెట్టేసి ఇంకెళ్ళిపోయారు. నేను మనీ కూడా ఇవ్వలేదు పాపం. ఇంకా రిటర్న్ లో వచ్చినప్పుడు అయితే ఇచ్చాను, అంకుల్ కనిపించారు. సో మేమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. అండ్ ఇదైతే నాకు ఫేవరెట్ టెంపుల్ గైస్. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరో మన సబ్స్క్రైబర్ హాయ్ చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట. గైస్ మీలో ఎంత మందికి ఇక్కడ ఉన్న శ్లోకం వచ్చు అంటే, నాకు వచ్చని బిల్డప్ కొడుతున్నా అనుకోకండి. ఆ శ్లోకం చదువుకుంటే మంచిదంట. గాయస్ నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు నాకు గుర్తుంది, టెంపుల్ అంటే లైక్ రోడ్డు మీద కనిపిస్తూ ఉండేది. బట్ ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్ చేశారు. ఇదంతా చాలా వెళ్ళడానికి కట్టారు. మనం ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి అవే ప్లేసెస్ని చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అండ్ ఒకప్పుడు అయితే రోడ్డు మీదకి టెంపుల్ కనిపించేది, ఇప్పుడు ఇవంతా చాలా పెద్దగా డెవలప్ చేశారు. అండ్ చాలా బాగుంది టెంపుల్ అయితే. నా ఫేవరెట్ గా చెప్తున్నా కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేస్తే మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి స్వయంభూ శనేశ్వర స్టాట్యూ అంటారు. స్వయంభూ శనేశ్వర స్టాట్యూ అంటే లైక్ ఎవరు పెట్టింది కాదు, ఇది సెల్ఫ్ మేడ్ అన్నమాట. ఆయన అంతటికి ఆయనే వెలిచారు ఇక్కడ. అంటే లైక్ దీని స్టోరీ వచ్చేసి, ఒక రోజు అక్కడ ఏదో తవ్వుతుంటే లైక్ స్టోన్ అనేది కనిపిస్తుంది అనమాట. తవ్వుతున్నప్పుడు ఆ స్టోన్ కి వీళ్ళు తవ్వుతుంటే అది తగిలి బ్లడ్ వస్తుంది అనమాట. ఏంది బ్లడ్ వస్తుందని చెప్పేసి అందరిని పిలిచి చుట్టుపక్కల వాళ్ళని ఇట్లా చూస్తే లైక్ అప్పుడు కల్లోకి వచ్చి స్వామివారు ఇట్లా చెప్తారనమాట, ఇక్కడ నేను వెలిచాను అని చెప్పేసి కల్లోకి వచ్చి చెప్తారు. సో అప్పుడు వీళ్ళందరూ టెంపుల్ ఏమన్నా కడదామా అని ప్లాన్ చేసుకుంటే, మళ్ళీ కల్లోకి వచ్చి నాకు ఏ టెంపుల్ వద్దు, అంటే ఈ ఆకాశం అంతా నాకు రూఫే,
ద హోల్ స్కై ఈజ్ హిజ్ రూఫ్ అన్నమాట. అట్లా వచ్చి కల్లో చెప్తారనమాట, నాకు సాటర్డే ఇట్లా తైలం తోటి ఆయిల్ తోటి నాకు రోజు అభిషేకం చేయండి. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, శనిదేవుడికి సాటర్డే అంటే చాలా ఇష్టం అని చెప్పేసి, సో ఎవ్రీ సాటర్డే నాకు ఇట్లా తైలం తోటి అభిషేకం చేయండి, నాకు అదే చాలు. అండ్ ఛాయామాతండ సంభూతం నం నమామి శనేశ్వరం సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతండ సంభూతం నం నమామి శనేశ్వరం. నాకు ఏ రూఫ్, నేను ఎండ వచ్చినా వాన వచ్చినా చలి వచ్చినా ఏది వచ్చినా సరే, సో నాకు అట్లా ఓపెన్ గానే ఉండాలి, నాకు ఏ రూఫ్ వద్దు అని చెప్పేసి అట్లా చెప్తారనమాట. సో వాళ్ళు ఏ టెంపుల్ కానీ ఏది బిల్డ్ చేయరు, అట్లా ఓపెన్ గానే ఉంటది టెంపుల్, ఎప్పుడు కూడా ఓపెన్ గానే ఉంటది, ఏది క్లోజ్ చేసి అయితే పెట్టరు. సో ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. మేము కూడా ఆయిల్ కొన్నాము తైలం తోటి అభిషేకం చేద్దామని, 500 రూపీస్ టికెట్ అనమాట అక్కడికి వెళ్ళడానికి. సో మేము ఆ 500 రూపీస్ టికెట్ తీసుకున్నాము. సో అక్కడ మేము అందరం ఫ్యామిలీ అంతా కూడా ఆయిల్ తోటి తైలం తోటి స్వామివారికి అభిషేకం చేస్తున్నాం చూడండి. ఇంకోటి ఏంటో తెలుసా గైస్, ఇక్కడ అంటే లైక్ సరౌండింగ్స్ లో ఉన్న హౌసెస్ కానీ షాప్స్ కానీ ఏమున్నా కూడా వాళ్ళు లైక్ డోర్స్ కానీ రూఫ్స్ కానీ, అంటే రూఫ్ ఉంటది కానీ డోర్స్ కానీ లాక్స్ కానీ అట్లా అసలు వేసుకోరంట. వాళ్ళకి అంత నమ్మకం, ఏమున్నా సరే ఈ స్వామివారు ఉన్నారు మాకు, ఏం అట్లా ఎవ్వరు కూడా చేయరంట. ఇప్పుడు దాకా కూడా అక్కడ ఒక దొంగతనం కానీ, ఒక మర్డర్ కేసు కానీ, ఒక రేప్ కేసు కానీ ఏమీ లేవంట గైస్. సీ హౌ బ్యూటిఫుల్. నాకైతే పర్సనల్ గా ఇలాంటి స్టోరీస్, ఇలాంటి హిస్టరీ తెలుసుకోవాలంటే చాలా ఇష్టం గైస్, ఎందుకంటే ఇవన్నీ రియల్ గా జరిగిన స్టోరీస్ కాబట్టి నాకు ఇష్టం. అండ్ టెంపుల్లో ఈ ప్రసాదం ఉంటది గైస్, నిజంగా మీరు వెళ్ళినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు, అంత బాగుంటది. అండ్ ఇది వచ్చేసి నవగ్రహాలు అంటారు కదా, నవగ్రహాల టెంపుల్ అన్నమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, నాకు బాగా నచ్చింది ఈ టెంపుల్. సో మీ అందరికి నవగ్రహాలు తెలుసనే అనుకుంటున్నా నేను. అవేంటి అంటే సూర్య, చంద్ర, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతు అన్నమాట. ఇవి వచ్చేసి నవగ్రహాలు. ఈ ఒక్క టెంపుల్ విజిట్ అయితే మీరు నవగ్రహాలన్నీ విజిట్ అయినట్టే గైస్, అంత బాగుంటది టెంపుల్. ఇవన్నీ నవగ్రహాలే, చాలా బాగుంటది. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్, చాలా బాగుంది. దర్శనం కంప్లీట్ అయిపోయింది ఈ టెంపుల్లో. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దాం. నెక్స్ట్ మేమైతే ఔరంగాబాద్ రీచ్ అయిపోయాం గైస్. నెక్స్ట్ మేము వచ్చేసి టూరిస్ట్ ప్లేస్ మినీ తాజ్ మహల్ అంటారు అందరూ, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ బీబీకా మక్బరా అంటారంట. అండ్ ఇంగ్లీష్ లో వచ్చేసి బీబీకా మక్బర్ అంటారు, తెలుగులో వచ్చేసి బీబీకా మక్బారా అంటారు. సో ఇక్కడ ఇటు మీకు రైట్ సైడ్ కి ఇట్లా లోపలికి వెళ్తే మీరు టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ అక్కడ చిన్న స్టాల్, అదే హౌస్ లాగా ఉంది కదా, అక్కడ ఉంటాయి అన్నమాట టికెట్స్. పర్ పర్సన్ కి 25 రూపీస్ టికెట్ అక్కడ. సో మేమైతే టికెట్స్ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ నేను అక్కడ వచ్చేసి రూట్ మ్యాప్ చూస్తున్నా, ఆ బాబుతో పాటు నేను కూడా చూస్తున్నాను. ఇంకా ఇక్కడ ఉంది బీబీకా మక్బరా అని చెప్పేసి. సో ఇవే అన్నమాట కాయిన్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు కాయిన్స్ ఉంటాయి, టికెట్స్ అంటే అవే కాయిన్స్ అన్నమాట. సో మేము టికెట్స్ తీసుకున్నాం, లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. అండ్ ట్రస్ట్ మీ గైస్, లోపల చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, ఆ ఫీలింగ్ వచ్చింది నాకు, అంత బాగుంది. సో చూడండి గైస్ ఎంత బాగుంది, బ్యాక్ సైడ్ స్కై కానీ తాజ్ మహల్ వ్యూ కానీ చాలా బాగుంది. చూసారు కదా గైస్, మీరు కూడా ఒకవేళ వెళ్తే ఈ తాజ్ మహల్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నా హ్యాపీనెస్ కి అయితే అసలు ఇంకా చెప్పలేమన్నమాట, అంత బాగా నచ్చేసింది నాకు. లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇటు సైడ్ నుంచే వెళ్ళాలి పైకి. సో లోపలికి మేమైతే ఎంటర్ అయిపోతున్నాం. చూపిస్తా గైస్ లోపల అసలు ఏముంది ఏంటి అని చెప్పేసి. సో మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ స్టెప్స్ చాలా పెద్దగా ఉన్నాయి, ఎక్కాలంటే కొంచెం కష్టమే ఓల్డ్ పీపుల్ అయితే. సో ఇదైతే అవుట్ సైడ్ గైస్ మొత్తం.
ఇదే గైస్ లోపల, అంటే తాజ్మహల్ లోపల ఇన్సైడ్ లో మొత్తం ఇలా ఉంటది. అండ్ ఇది వచ్చేసి ఔరంగజేబ్ సన్ ఉంటారు, అజం షా అని, వాళ్ళ మదర్ కోసం కట్టించారనమాట. వాళ్ళ మదర్ నేమ్ వచ్చేసి దిల్రాస్ బను బేగం. సో వాళ్ళ సన్ వాళ్ళ మదర్ కి గుర్తుగా ఈ తాజ్ మహల్ అయితే బిల్డ్ చేశారు. ఇదంతా ముఘల్ ఆర్కిటెక్చర్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, నాకైతే బాగా నచ్చింది గైస్, చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి ఔరంగాబాద్ లో సైట్ సీయింగ్ టెంపుల్స్ అన్నమాట. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా గైస్, టెంపుల్స్ అంటే ఫోన్ ఎలా ఉండదు బయట. ఇంకా లోపల దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి క్యాప్చర్ చేయడం అంతే గైస్. లోపలికి వెళ్ళినాం, దర్శనం చేసుకున్నాం, మళ్ళీ ఈ లోపే దర్శనం అయిపోయింది, మేము ఇంకా బయటకు వచ్చేసినాం, ఇంకా ఎక్కడ క్యాప్చర్ చేయడానికి వెళ్ళి. అండ్ ఇవైతే నేను బయట లైక్ ఆర్కిటెక్చర్ అవి చూపించడానికే, నేను కొంచెం మీకు ఐడియా ఉంటుందని జస్ట్ నార్మల్ గా క్యాప్చర్ చేశాను. అక్కడ అబ్బాయి ఎవరు ఆంటీ ఆంటీ అంటున్నాడు నన్ను చూసి. కానీ టెంపుల్ కి వెళ్ళొచ్చాక, దర్శనం కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత ఫీల్ బాగుంటది గైస్, చాలా అంటే చాలా బాగుంటది ఫీల్. లైక్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది, మన బాధలన్నీ చెప్పుకొని అన్ని కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఒక హనుమాన్ టెంపుల్ కి వచ్చాము. సో నేను ఈ హనుమాన్ టెంపుల్ అయితే కొంచెం రిస్క్ అయినా సరే క్యాప్చర్ చేశాను. సో ఈ హనుమాన్ టెంపుల్ చూసిన తర్వాత, ఓ ఇది చాలా రీల్స్ లో చూసాం కదా ఈ టెంపులా అని అనుకుంటారు. సో చూడండి గైస్, ఇంకా మా మమ్మీ వాళ్ళు ఉన్నారంటే ఎక్కడ ఏ ఫ్రూట్స్ ఉన్నా ఏ ఫ్లవర్స్ ఉన్నా, అంటే వీళ్ళు చిన్నప్పుడు చూసినవన్నీ వీళ్ళు ఇక్కడ కొంటా ఉంటారు గైస్. ఇది ఏంటంటే ఖర్జూరమా కాదు, దీన్నేమో అంటారు గైస్, నాకు గుర్తు రావట్లేదు. ఇంగ్లీష్ లో అయితే ఫిగ్ ఫ్రూట్ అంటారు దాన్ని. సో మీకు తెలుగులో ఏమంటారో తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో చూసారు కదా, ఇది భద్ర మారుతి టెంపుల్ అన్నమాట. ఇక్కడ హనుమాన్ స్లీపింగ్ పొజిషన్ లో ఉంటారు. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్. అందరు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా, టూరిస్ట్ అందరు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకొని హారతి తీసుకొని వెళ్తారు. సో మేము కూడా విజిట్ అయ్యాం, నేను దండం పెట్టేసుకున్నా. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఈ టెంపుల్ కూడా. ఆ రోజు ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది గైస్, చాలా అంటే చాలా బాగా ఉంది ఎండ. చూస్తున్నారు కదా, నేను అందుకే క్యాప్చర్ చేశాను ఫుల్ ఎండ్ ఉందని చెప్పి. సో ఇది వచ్చేసి ఖాన్మురాయ్ అంట. ఇక్కడ అన్ని అవన్నీ పప్పులు కలిపి ఒక దాంట్లో వేసి అట్లా మొత్తం ఇట్లా మిక్స్ చేసి ఇస్తున్నారు. దీని పేరు ఖాన్మురాయ్ అంట. ఖాన్మురా అంటున్నారు. సో ఏదో బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాం, టేస్ట్ కూడా చాలా బాగుంది, మస్ట్ ట్రై. సో వీఆర్ గోయింగ్ టు విజిట్ లాస్ట్ టూరిస్ట్ స్పాట్ టుడే అన్నమాట. సో వీడియో మొత్తం చూస్తే మేము ఏ ప్లేస్ కి విజిట్ అయ్యాము మీకు తెలుస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ కేవ్స్. సో ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటది కదా. సో ఇది వచ్చేసి ఎల్లోరా కేవ్స్ అన్నమాట. మేము వచ్చాము అండ్ నేను ఇప్పటిదాకా చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎల్లోరా కేవ్స్ ని విజిట్ చేస్తున్నాను నేను ఇప్పటికే, ఫస్ట్ టైం. సో మా మమ్మీ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళందరూ పాపం పొద్దు నుంచి తిరిగి తిరిగి అలసిపోయారు. ఈ ఎండకి మనమే ఉండలేకపోతున్నాం గైస్, ఇంకా వాళ్ళెంత. సో మేమైతే టికెట్స్ తీసుకున్నాము, ఇక్కడ కూడా సేమ్ కాయిన్సే. సో మేము ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ग्रुप फोटो लेना 100 నాకు ఇచ్చేయండి. గాయస్ ఇదే ఎల్లోరా కేవ్స్ అన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అన్నమాట. ఎల్లోరా కేవ్స్ ఈజ్ అన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1983, మనందరికీ తెలిసిందే, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఔరంగాబాద్. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం 100 పైన కేవ్స్ ఉంటాయి గాయస్. అన్ని లైక్ చెక్కినవే ఉంటాయి, శిల్పాలు కానీ కేవ్స్ కానీ మొత్తం మనకి చెక్కినవే ఉంటాయి. పెద్ద పెద్ద స్టోన్, అంటే ఇదంతా ఒక కొండ అన్నమాట. ఇంత పెద్ద కొండని మనకి ఇన్ని శిల్పాలుగా, ఇన్ని
ఐడల్స్ గా చెక్కారనమాట మనకి. అండ్ ఈ ఎల్లోరా కేవ్స్ లో అయితే లైక్ లార్డ్ శివ టెంపుల్ ఒకటి ఉంటది. అండ్ ఈ టెంపుల్ లో బుద్ధిజం, హిందూయిజం, జైనిజం మొత్తం ఈ 3 వాటికి రిలేటెడ్ అయిన స్టాట్యూస్, ఐడల్స్ అన్ని ఉంటాయి గైస్. మీకు మొత్తం చూపిస్తా కదా, మీరంతా చూడండి. లైక్ అన్ని రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. చాలా బాగా చెక్కారనమాట. నేనైతే చూసి అట్లనే అసలు ఇంత పెద్ద స్టోన్స్ ని ఇట్లా ఎట్లా షేప్ వచ్చేలాగా చెక్కారు అని నేనైతే అనుకున్నాను. అంటే ఒక స్కల్ప్చర్స్ కానీ, ఒక పెద్ద రాక్స్ ని ఒక టెంపుల్స్ లా బిల్డ్ చేయడం కానీ, బయటది కూడా మీకు ఇందాక చూపించాను కదా, బయటది కూడా మొత్తం అదొక కొండ. ఆ కొండని ఆ షేప్ లో అట్లా చేశారనమాట. నిజంగా గాయస్ అప్పటి వాళ్ళు వేరే అంతా అంతే. చూడండి గైస్, మీకు మొత్తం చూపిస్తున్నా కదా. అండ్ ఈ లోపలికి వెళ్తేనే గైస్, స్ట్రైట్ గా వెళ్తే లోపల లార్డ్ శివ టెంపుల్ ఉంటది. చాలా పెద్దగా ఉంటది, విగ్రహం కూడా చాలా బాగుంటది. నేనైతే ప్రతి ఒక్కటి టచ్ చేసి ఒక ఫీల్ తోటి, లైక్ దాన్ని ఏమంటారు, ఐ జస్ట్ ఫీల్ దట్ అన్నమాట. అట్లా నేను అన్నిటినీ ఫీల్ అయ్యాను. చాలా బాగా అనిపించింది నాకు. సో మీరు ఎంతమంది ఎల్లోరా కేవ్స్ ని విజిట్ చేశారో నా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో అదే ఐ కెన్ నో దట్ మీకు కూడా అలాంటి ఫీల్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్. బాగా అనిపించింది గైస్. అండ్ సన్సెట్ అవుతుంది అప్పుడే. సో ఆ క్లైమేట్ కానీ, ఆ సన్సెట్ వ్యూ కానీ, అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ మై ఫేవరెట్ అనిపించింది నాకైతే. చాలా పిక్చర్స్ కూడా క్యాప్చర్ చేసుకున్నాను. నాకు అంత బాగా అనిపించింది. అండ్ ఆ ఎలిఫెంట్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. నాకైతే బాగా నచ్చింది ఎల్లోరా కేవ్స్. మస్ట్ విజిట్ అనిపించింది. విజిట్ చేసినందుకు ఐ వాజ్ సాటిస్ఫైడ్ అనమాట. సో మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. చాలా అలసిపోయాము. అండ్ ఇక్కడ వ్యూ నాకు బాగా నచ్చింది. సో అందుకే క్యాప్చర్ చేశాను. సన్సెట్ అవుతుంది కదా, సో బాగా అనిపించింది. సో ఇక్కడ మా రూమ్ కింద చాయ్ అయితే 2 రూపీస్ 3 రూపీస్ గైస్. ఆ షిరిడిలో అనమాట, టెంపుల్ దగ్గర క్యాంటీన్ లో 2 రూపీస్ 3 రూపీస్. ఈ రోజుల్లో 2 రూపీస్ కి 3 రూపీస్ కి ఏం వస్తుందంటే, షిరిడిలో ఇక్కడ చాయ్ కాఫీ వస్తుందని చెప్పొచ్చు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ జస్ట్ అఫీషియల్. థ్యాంక్ యూ.